హలో. సార్. సార్ అయిపోయింది సార్. 2 డేస్ 2 సీన్స్ ఉన్నాయి సార్. 2 డేస్ వర్క్ ఉంది సార్. అయిపోయింది సార్. అయిపోయింది సార్. 2 డేస్లో వచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్ 2 డేస్ టైం ఇవ్వండి. ఓకే సార్. నన్నేం చేయమంటావు కార్తిక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా. ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా, ఇచ్చావుగా. వెళ్ళు పెళ్లి చేసుకో. రేయ్ ఏమైందిరా? ఫోన్ లిఫ్ట్ చేయవు? ఏం కాలేరా, పడుకున్నంతే. సరే సరే కానీ ఇంతకీ స్టోరీ రాయమని చెప్పినా ఎంతవరకు వచ్చింది చెప్పు. ఇంకా స్టార్ట్ చేయలేరా. రే అవులేగాడి వారా, చెప్పి 10 రోజులు అవుతుంది. ప్రొడ్యూసర్ గాడు దొబ్బుతున్నాడు, అయినా రాయకుండా ఏం చేస్తున్నావు? రే నేను స్టోరీ రాసే మూడ్లో లేనురా, కొన్ని రోజులు వదిలే నన్ను. రే ఏం మాట్లాడుతున్నావురా? కొంచెమన్నా అర్థమవుతుందా? రేయ్ చెయ్యి దాకొచ్చిన అవకాశం రా, ప్లీజ్ చెడగొట్టకు. నీ పిల్ల పోయిందని నాకు తెలుసు, నీ కోసం కాకపోయినా నా కోసం రా, ప్లీజ్. రేపు స్టార్ట్ చేస్తలేరా. ప్రొడ్యూసర్ని వెళ్ళి 1 వీక్ టైం అడుగు. ఇప్పుడైతే వెళ్ళిపో. రేయ్ రేపేంద్రా? ఇప్పుడు రాయ్. దా దా కూర్చో కూర్చో. దా ఇక పట్టు పెన్. రే సావక్రా, రాస్తాలే. ఇప్పుడు ఇవన్నీ అవసరం ఆరా? గమ్మున రాయ్. నీకు స్టోరీ కావాలంటే మూసుకొని కూర్చో, దుబ్బకు నన్ను. రేయ్ పిల్ల పోయే 3 నెలలు అవుతుందిరా, ఇంకా ఇవే పాటలు. ఆ పిల్లనే తలుచుకుంటూ ఉండనికి సిగ్గులేదు ఆరా నీకు? రేయ్
రోజు నా కళ్ళకి ఎంతోమంది అమ్మాయిలు కనిపించినా నా మనసు ఎందుకు నా మహానే చూసింది. రై, నీ ప్రొడ్యూసర్ లవ్ స్టోరీ అంతే కదా, ఏదో ఎందుకురా, నా లవ్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లే స్టోరీగా రాస్తా, ఓకేనా? సరే, ఏదో ఒకటి తగలెట్టు. అదేంటి ఇప్పుడు చేస్తుంది? హలో, హలో, నీ పొట్టిదానా. హలో, 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 చెప్పు. ఈవినింగ్ కలుస్తున్నాం కదా, ఏమో బాబు, ట్రై చేస్తాం. కలవకుండా ఉండడానికి ట్రై చేస్తాం. నాకు అర్థం కాలే. నాకు తెలిసి నీకేం అర్థం కాదని. సరే, ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకో. ఇప్పుడు నేను వెళ్తున్నా, ఓకేనా? బాయ్, లవ్ యూ. బాయ్ గోల్డ్, లవ్ యూ, జాగ్రత్త. గోల్డెన్ రా, కుక్క బిస్కెట్ పేర్లాగా. నువ్వు నా బంగారమే, బంగారం అని ఇంగ్లీష్లో చెప్తున్నా. ప్రతిసారి ఈ డైలాగ్ ఒకటి. సరే సర్లే, సరిగాని ఈవినింగ్ కలుస్తున్నాం కదా, ఏం చేద్దాం? ఏం చేద్దాం? అదే ఏం చేద్దాం? నువ్వు చెప్పురా, ఏం చేద్దాం? తినేద్దాం అనుకుంటున్నా, నువ్వు పర్మిషన్ ఇస్తే. సరే, మంచి రెస్టారెంట్కి వెళ్ళి తినేద్దాం, ఓకేనా? బాయ్, నేను ఫోన్ పెట్టేస్తున్నా. బాయ్ బాయ్. ఏటి నాన్న సిగ్గుపడుతున్నావు? ఏం చేశారా సాయంత్రం కలిసి? నిన్నే. అవన్నీ చెప్పక్కర్లేదురా, ఆడియన్స్కి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే. బాగుంది కదా. ఏంటి బాబు, సడన్గా టెంపుల్కి రావాలని ఎందుకు అనిపించింది? ఈరోజు మీ మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, నీకెలా తెలుసు? గుర్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే రోజు కదా గుడి తీసుకొచ్చాను. బాగానే గుర్తుపెట్టుకున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ టూ. ప్రేమించిన అమ్మాయి లైఫ్లో జరిగే ప్రతి స్పెషల్ డేని మా అబ్బాయిలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు తెలుసా. ఎందుకు? ఏ రోజు ఏ డేట్ గురించి అడిగి గొడవ పెట్టుకుంటారని భయం. ఇగో ప్రసాదం, ఇదే మీ పేరెంట్స్కి ఇచ్చే స్పెషల్ గిఫ్ట్. జాగ్రత్త తీసుకెళ్ళి. చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావురా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైట్ పార్టీకి వస్తున్నావు కదా? నేను పార్టీకి వస్తే మీ అమ్మ నాన్న వాళ్ళ పెళ్లి రోజు మర్చిపోయి నా పెళ్ళి చేస్తాను. ఓకే.
బాయ్. బాయ్. మహా ఏంట్రా? అది అది పేరెంట్స్ చూస్తే ప్రాబ్లం అవుతుంది. చెప్పేంటో. అది చెప్పేంటో అది చెప్పు. మ్, రే 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 సిగ్గుపడింది చాలరా, తర్వాత ఏమైందో రాయ్. ఇందుకేరా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, రోజు నా కళ్ళకి ఎంతోమంది అందమైన అమ్మాయిలు కనిపించినా నా మనసు ఎందుకురా మహానే చూసింది, ఎందుకురా తననే చూస్ చేసుకుంది, ఎందుకంటో. ఈడు వినేశాలు. ఇంత చిన్న మ్యాటర్కి అంత పనిష్మెంట్ కరెక్ట్ కాదు గోల్డ్. డోంట్ కాల్ మీ కోల్డ్. అరే 2 days అవుతుంది నాతో మాట్లాడి, నా వల్ల అవ్వట్లేదు. నీ వల్ల కాకపోతే నన్ను వదిలే. అర్థమైందా? నీకెన్నిసార్లు చెప్పిన మాట అనొద్దని నాకు అస్సలు నచ్చదు. ఇంకోసారి అన్నావో ఏం చేస్తావు? అంట బరాబర్ అంట. నా ఇష్టం. నేనేం మజాక్ చేయట్లేదు. నిజమే చెప్తున్నా. నన్ను వదిలే ప్లీజ్. లీవ్ మీ అలోన్. ఆ సెకండ్ నాకు వచ్చిన కోపానికి రే కూల్ కూల్ రా, కూల్. వాటర్ తాతావా? వద్దులే రాయ్. రాస్తా. అయినా ఎవడరా చెప్పింది ప్రేమ గొప్పదని? ప్రేమించిన అబ్బాయి మాత్రమే గొప్ప. అబ్బాయి మాత్రమే. కూల్ రా, కూల్ కూల్. సరే తర్వాత ఏమైందో రాయ్. హలో. హలో. కలవాలి, మన ప్లేస్కి రా. రాను. నేను ఆల్రెడీ వచ్చేసాను. వస్తున్నా. అడిగింది నేను బాబు, నువ్వు కాదు. నువ్వు చేసిన పనికి 1 week మాట్లాడకుండా ఉండాలనుకున్నాను, అందుకే మాట్లాడలేదు. సారీ. నేను చేసిన ఏదో పని ఇంత, నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ ఇంత, ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందా? మిస్టేక్ అనేది చిన్న పెద్ద అని కాదు. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ తప్పదు బాబు.